శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత. నలుగురు పలుచోట్ల అరెస్ట్. 21 కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు. 2 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు. శంకర్ ఒకసారి కెమెరా దించండి. కూర్చోండి సార్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద 2 వేరు సమయంలో మార్నింగ్ 11 AM మధ్యాహ్నం 1:30 కూడా 2 సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక కేసులో ఒక వ్యక్తి, ఒక కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన ఈ గంజాయిని తీసుకురమ్మని చెప్పేసి జితు అనే ఒరిస్సా ఆయన కల్టివేట్ చేస్తాడు. అది అయినా సెల్లర్ కూడా. ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు డబ్బులు ఇచ్చి. అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాతో గంజాయిని తెప్పించుకోవడం అలవాటు ఉంది. ఈ సంజయ్ చౌహాన్ ఈ బిజినెస్లో ఉన్న వల్ల అతన్ని మహారాష్ట్రలో కేసు పెట్టి జైల్లో కూడా ఉంచడం వల్ల అతని బ్రదర్ సంజయ్ చౌహాన్ అన్న ఆయన డబ్బులు ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి గంజాయి తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి పంపించాడు. ప్రకాష్ నరేంద్ర బెహ్రా 5 కేజీల 815 గ్రాములు బ్యాగ్లో గంజాయిని జిత్తు అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద కొని తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు కాశీబుగ్గ సిఐ గారు వారి సిబ్బంది ఈ మధ్య సంస్థలు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఇందులో పితార్ బిరా గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా అయిన ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారకుడు. ఇతనికి A1 మహీన్ కన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని, అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన పితార్ బిహార్కి అప్పగించడానికి రైల్వే స్టేషన్ దగ్గర రాగా 3 కూడా అరెస్ట్ కాబడ్డారు. వీరు సెబిలి అనే ఆయన భీమాపడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ సరుకుని కొనుక్కుంటాడు. అతని యొక్క మోటివేషన్ మీదకు వీళ్ళు 3 కూడా సరుకుని తీసుకొచ్చి ఆయనకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేసి ఆయన అమ్మాడు. ఈ సరుకు అమ్మిన ఆయన ఇద్దరు మహీన్ కన్ను ఆయన సంజహాన్ హుస్సేన్ బిహార్కి రైల్వే స్టేషన్ ద్వారా ఇచ్చి 3 కూడా ఈ వ్యవహారం నడుపుతున్నప్పుడు సిఐ గారు వారిని సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 21 కేజీ 140 గ్రాములని, 2 మొబైల్ ఫోన్స్ని, ఒక స్కూటీ, వాళ్ళు సరుకు తీసుకొచ్చినప్పుడు వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకి మన స్టేట్ పై నుంచి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్ వద్ద కూడా ప్రత్యేక నిఘా అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవ్ అవ్వడము, వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచి కేసులు పట్టుకోవడం ఫ్రీక్వెంట్గా జరుగుతుంది.
ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి అరికట్టడంలో గోపీనాథ్ జెట్టి డిఐజీ గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి ఇవి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారికి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు. కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్ళి అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఇతర యొక్క జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది. ఇందులో దీనికి శిక్షాకాలం కూడా 10 సంవత్సరాలు వరకు కొట్టువారు ఏంటంటే శిక్ష విధించవచ్చు. అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఆస్తిని కూడా జప్తు చేయవచ్చు. దయించి ఈ మార్గ ద్రవ్యాల జోలికి జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వెళ్ళకూడదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.